ఎండాకాలంలో బయట ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుండి బయటికి వెళ్ళి రాగానే చల్లని నిమ్మరసం కలిపి తాగాలని ఎవ్వరికైనా ఉంటుంది. అంతేకాదు, ఈ సమ్మర్లో మన ఇంటికి అతిథులు వచ్చినా కూడా వారికి మనం ఇచ్చేది నిమ్మరసమే. నిమ్మరసంతో ప్రయోజనాలు ఒక్కసారి చూద్దాం. ఎండాకాలంలో అత్యవసర పరిస్థితులలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు. అలా వడగాల్పులలో బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాక సహజంగానే తలనొప్పి అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఒక గ్లాస్లో చల్లని నీటిని తీసుకొని అందులో కాస్తంత ఉప్పు, కొంచెం పంచదార, ఒక నిమ్మరసం పిండి బాగా కలుపుకొని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే ఉపశమనం కలుగుతుంది కదా అని నిమ్మరసాన్ని అధిక మోతాదులో కూడా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే నిమ్మరసం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటనేది చూద్దాం. నిమ్మరసం శరీరంలోని అదనపు యాసిడ్లను విచ్ఛిన్నం చేయడంలో దోహదపడుతుంది. వాపులనే కాదు, దీర్ఘకాలిక నొప్పులను సైతం తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయల్లో 22 క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు ఉంటాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం మంచిదని అంటున్నారు. వైద్యులు కూడా దీనిని సిఫార్సు చేస్తున్నారు. నిమ్మరసం జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో చక్కగా ఉపకరిస్తుంది. పైగా మలబద్ధకం ఉన్నవారు నిమ్మరసం తీసుకోవడం వల్ల సత్ఫలితాన్ని చూడగలుగుతారు. పైగా జీర్ణ వ్యవస్థలో ఉండే విష పదార్థాలను శుద్ధి చేయడానికి కూడా ఇది చక్కగా సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల అదనపు కొవ్వును కరిగించుకుని అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా వీలుంటుంది. నిమ్మరసంలో ఆస్కార్బిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని సహజ రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో పనిచేస్తుంది. దీనిలో సి విటమిన్లు ఫ్లూ, జలుబు నుంచి మనల్ని రక్షిస్తుంది. వ్యాధికరాకాలు, వివిధ వైరస్ల నుంచి కాపాడడంలో తోడ్పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకోవడం కూడా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకున్న వారిలో ఒకేసారి శరీర బరువు పెరగడం, ఉబకాయం రావడం, టైప్ 2 డయాబెటీస్ బారిన పడడం, గుండె సంబంధ వ్యాధులకు గురి కావడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. నిమ్మరసం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలకు కారణమవుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని కాస్త తక్కువ మోతాదులో వాడడం ఉత్తమం అంటున్నారు.